హాయ్ అండి, మునక్కాడల టమాటా కర్రీ చేస్తున్నాను. ముందుగా మునక్కాడలు తీసుకొని సైడ్ లైన్ కట్ చేసుకొని పీల్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. అన్ని మునక్కాడలను ఈ విధంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత 1 ఇంచ్ కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు తీస్తే క్లీన్గా వస్తాయి తొందరగా. అన్ని మునక్కాడలు పీల్ తీసి కట్ చేసుకున్న మునక్కాడలను ఒక బౌల్ తీసుకొని 2 లీటర్ వాటర్ పోసుకోవాలి. వాటర్లో మునక్కాడలు వేసుకోవాలి. మునక్కాడలను శుభ్రంగా కడగాలి. కడిగిన మునక్కాడలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టి గ్యాస్ వెలిగించుకోవాలి. బాండి వేడెక్కిన తర్వాత 50 గ్రామ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఈ కొద్దిగా వేయగా 4 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలను 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత మూత తెరిచి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగాయి. ఇందులోకి సన్నగా తరుగుకున్న 1/2 కిలో టమాటాలు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత టమాటాలను బాగా కలుపుకోవాలి. టమాటాలు మెత్తగా మగ్గడానికి 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత తీసి టమాటాలు మగ్గాయో లేదో చెక్ చేసుకుందాం. టమాటాల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 టీ స్పూన్. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న మునక్కాడలను తీసుకొని టమాటాల్లోకి వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. టమాటాల్లోకి కొబ్బరి పొడి రెడీ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 50 గ్రామ్ కొబ్బరి వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. మూత తెరిచి ఒకసారి బాగా కలుపుకోవాలి. మధ్యన చెక్ చేసుకుంటుండాలి, అడిగంటుతుంది. బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న కొబ్బరిలోకి 10 వెల్లుల్లి వేసుకోవాలి. వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మూత తెరిచి మునక్కాడల్లోకి మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మునక్కాడల టమాటా కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మసాలాలు వేసిన తర్వాత 1 మినిట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ తిక్కుగా ఉంది. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి.
వీటిని ఒకసారి బాగా కలుపుకొని 1 మినిట్ కుక్ చేసుకోవాలి. టమాటా మునక్కాడ కర్రీలో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి 1 మినిట్. 1 మినిట్ తర్వాత మునక్కాడలు మగ్గాయలే చెక్ చేసుకోవాలి. మగ్గిన తర్వాత గ్యాస్ బంద్ చేసుకోవాలి. అన్నంలోకి సర్వ్ చేసుకొని తినాలి, చాలా బాగుంటుంది.